వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది డే 20 ఇన్ కాగ్నిజెంట్. మార్నింగే లేచి ఇంకా రెడీ అయిపోయి ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాం. ఈరోజు మన అవుట్ఫిట్ అయితే ఇది. ఇంకా నడుచుకుంటూ ఆఫీస్కి అయితే ఇంకా రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ప్యాంట్రీకి వెళ్ళి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మనది ఇది. ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మనం చేయాల్సిన టెక్స్ట్ ట్యాగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉన్నాం. సో చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఎల్ఓఐకి ఆఫర్ లెటర్కి చాలా టైం పడుతుంది కదా, ఈ గ్యాప్లో మేము ఏమైనా నేర్చుకోవాలని అడుగుతున్నారు. ఒకవేళ మీరు జావా బ్యాక్గ్రౌండ్ అయితే మీరు స్ప్రింగ్ బూట్ అనేది నేర్చుకోండి, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు పైథాన్ అయితే మీరు కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఎందుకంటే మన క్వాలిఫైయర్ ప్యూర్లీ కోడింగ్ బేస్ మీద ఉంటుంది. సో జావా వాళ్ళు పైథాన్ వాళ్ళు కోడింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, జావా వాళ్ళు దాంతోపాటు స్ప్రింగ్ బూట్ కూడా నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. అయిపోయిన తర్వాత లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా లంచ్ చేద్దామని నాన్ వెజ్ సెక్షన్కి వచ్చి లంచ్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా లంచ్ అయిన తర్వాత ఒక్కడనే సైకిల్ తీసుకొని ఆఫీస్ చుట్టూ రౌండ్ వేయడానికి వెళ్ళాం. సో ఇట్లా సైకిల్ తీసుకొని ఆఫీస్ మొత్తం తిరుగుతుంటే ఆఫీస్ అంతా కవర్ చేయొచ్చు. సో ఇది కూడా చాలా రిలీఫింగ్గా ఉంటుంది. సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఓడిసీకి వచ్చి ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తూ ఉన్నాం. సాల్వ్ చేసిన తర్వాత ఈరోజు అయితే ఇంకా ఈరోజు చేయాల్సిన టాస్క్ అన్ని కంప్లీట్ చేసేసాం. అండ్ మనకి ఈరోజు ఏ కనెక్ట్స్ లేవు, ఆఫీస్లోనే గ్రౌండ్ ఉందని ఇంకా పీఓసీ పర్మిషన్ తీసుకొని క్రికెట్ ఆడడానికి అయితే వెళ్ళాం. సో ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ క్రికెట్ ఆడి ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈరోజు అయితే కుకింగ్ చేయడానికి ఎవరికి ఓపిక లేదు. ఇంకా రూమ్కి వచ్చే దారిలో చేసేసి ఈ డేనైతే ఇట్లా ఎండ్ చేసాం.